ట్యూబ్స్ టెస్ట్ అనేది ఎందుకు చేసుకోవాలి, ఇప్పుడు ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేస్తారు, ఇవన్నీ మనకి చాలా కామన్ గా ఉండే డౌట్స్. సో అసలు ట్యూబ్ టెస్ట్ లో ఎట్లా ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుందాము. సో ట్యూబ్ టెస్ట్ అనేది మనకి సహజంగా పేషెంట్ని బట్టి, పేషెంట్ వయసుని బట్టి, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందన్న దాన్ని బట్టి, వాళ్ళకి ఏమన్నా మన స్కాన్లో ఏమన్నా కనిపిస్తే, అవసరం ఉంటే దాన్ని బట్టి మనము వాళ్ళకి ఏ రకంగా మనం ట్యూబ్ టెస్ట్ చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో కామన్ గా మనం అందరికీ చేసేది ఏంటి అంటే హెచ్ఎస్జి అనేది చేస్తాము. అంటే దానిలో ట్యూబ్స్ లోకి మనం కింద నుంచి మనము ఒక మిథిలిన్ బ్లూ లాగా పంపించి తర్వాత దాన్ని ఎక్స్రే తీస్తాం. సో ఎక్స్రే తీసినప్పుడు మనకి ఆ ట్యూబ్స్ లో నుంచి రెండు పక్కల నుంచి నీరు బయటకు వస్తున్నది మనకి కనిపిస్తుంది అన్నమాట. సో అప్పుడు అట్లా నీరు బయటకు వస్తే ట్యూబ్స్ లో నుంచి రెండు ట్యూబ్స్ తెరుచుకుని ఉన్నట్టు. రెండోది మన క్లినిక్స్ లో చేసుకునేది ఎస్ఎస్జి అంటాము. అంటే కింద నుంచి గర్భసంచిలోకి నీరుని పంపిస్తే అదే నీరు సేమ్ ట్యూబ్స్ లో నుంచి బయటకు వచ్చి మన గర్భసంచి వెనకమాల నీరు చేరుకుంటది. సో అలా చేరుకుంటే అప్పుడు కూడా మన ట్యూబ్స్ అనేవి తెరుచుకొని ఉన్నట్టు లెక్క. థర్డ్ ప్రొసీజర్ ఏంటి అంటే లాప్రోస్కోపీ. సో లాప్రోస్కోపీ చేసుకున్నప్పుడు మనకి డైరెక్ట్ గా విజువలైజేషన్ ఉంటది. సో డైరెక్ట్ గా చూసినప్పుడు రెండు పక్కల ట్యూబ్స్ మనకి ఆరోగ్యంగా ఉన్నాయా లేదా, ఆ రెండు ట్యూబ్స్ తెరుచుకొని ఉన్నాయా లేదా, ఏమన్నా స్లోగా వస్తుందా, ఫ్లూయిడ్ ఫాస్ట్ గానే వచ్చిందా, లేదు గర్భసంచిలో ఇంకేమన్నా ఇబ్బంది ఉందా, ఇవన్నీ ఒకటేసారి తెలుసుకోవడానికి మనకి లాప్రోస్కోపీ సహాయపడుతుంది. సహజంగా 3 సంవత్సరాల కన్నా ఎక్కువ అయ్యి పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం లాప్రోస్కోపీని ప్రిఫర్ చేస్తాం. అయితే అదొక్కటే క్రైటీరియా కాదండి, దాంతో పాటు మనది ఇంతకు ముందు ఏమన్నా అబార్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ అట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనం కన్సిడరేషన్ లో తీసుకొని ఏ పేషెంట్ కి అవసరమో దాన్ని బట్టి మనం చేస్తాం అన్నమాట. సో లాప్రోస్కోపీ ఉన్న వాటిల్లో మనకి బెటర్ ఆప్షన్. ఎందుకు అంటే లాప్రోస్కోపీలో మనం డైరెక్ట్ గా మన కళ్ళతో మనం కెమెరా ద్వారా చూస్తాం కాబట్టి మనకి ఎక్కువ కరెక్ట్ గా మనకి తెలియటానికి అవకాశం ఉంటది. సో అందుకని ఈసారి మీకు ఏ టెస్ట్ చేస్తున్నారో అవన్నీ మీరు తెలుసుకొని సజెస్ట్ చేసిన టెస్ట్ చేయించుకోవటంలో మనకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.